మీరు ఏదైతే ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఆ ఫండ్ అంటే ఒక మ్యూచువల్ ఫండ్‌ను మేనేజ్ చేసేది ఎవరు? ఒక కంపెనీ. దాని పేరు ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. మరి ఆ ఫండ్‌కి పర్టిక్యులర్‌గా ఒక మేనేజర్ ఉంటారనమాట. ఆ ఫండ్ మేనేజర్ అంటే ఇప్పుడు ఒక ఏఎంసీ కంపెనీలో అంటే ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఒక 50 ఫండ్స్ ఉన్నాయనుకోండి. సో, 50 ఫండ్స్‌కు ఒక్కొక్క ఫండ్ మేనేజర్ ఉంటాడు. అన్ని ఫండ్‌లకు కలిపి ఒక ఫండ్ మేనేజర్ ఉండడు. సో, ఇప్పుడు ఒక ఫండ్‌లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ ఏఎంసీ కంపెనీ అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీ రెప్యూటెడ్ అయి ఉండాలి. అంటే చాలా మంచి పేరు ఉండాలి. స్ట్రాంగ్‌గా ఉండాలి. స్ట్రాంగ్‌గా ఉండాలంటే అది ఎన్ని లక్షల కోట్ల ఫండును మేనేజ్ చేస్తుంది అన్నది కూడా ఇంపార్టెంటే. 10,00,00,000, 100,00,00,000 ఇలా కాదు. లక్షల కోట్ల అంటే ఇప్పుడు కొన్ని మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే ఇప్పుడు లక్షల కోట్లు దాటిపోయి ఉంటుందన్నమాట. సో, వాళ్ళేంటంటే ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు మనం ఎక్కువ ఆడుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఫండ్ మేనేజర్‌కి. ప్లస్ వారికి సిస్టమ్స్ పెద్ద కంపెనీ రిప్యూటెడ్ కంపెనీ అనుకోండి. వాళ్ళ సిస్టమ్స్ కూడా కరెక్ట్‌గా పనిచేస్తుంటాయి. సిస్టమ్స్ అంటే అది మ్యాన్ పవర్ కావచ్చు, వారి ఇంటర్నల్ క్వాలిటీ సిస్టమ్స్ కావచ్చు, రీసెర్చ్ సిస్టమ్స్ కావచ్చు. ఇవన్నీ కూడా ఇన్ ప్లేస్ ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు మీ ఫండ్ మేనేజర్ యొక్క ట్రాక్ రికార్డ్ కూడా ముఖ్యమే. ఎందుకు అంటే ఆ ఫండ్ మేనేజరు ఎక్స్‌పీరియన్స్ అయి ఉండాలి. అంటే స్టాక్ మార్కెట్‌లో రీసెర్చ్ చేసే అనుభవం ఎక్కువ ఉండాలి. అతనికి స్టెబిలిటీ కూడా ఉండాలన్నమాట. అంటే ఇవాళ పెట్టి మళ్ళీ రేపు ఇంకో దాంట్లో పెట్టి అలా కాదు. ఒక స్టేబుల్‌గా చేసేవాడే ఉండాలి. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్ కావచ్చు, లేకపోతే ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ కావచ్చు. అంటే నేను ఇప్పుడు ఈ ఫండ్ ఏమి నేను రికమెండ్ చేయట్లేదు. ఈ కంపెనీస్ దీంట్లో కొన్ని ఫండ్స్ ఏంటంటే కొంతమంది ఫండ్ మేనేజర్స్ 10 సంవత్సరాల పైన ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళనమాట. సో, ఇలా ఉన్నప్పుడు ఏందంటే ఇన్వెస్టర్లకు వారిపైన కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతది. అంటే ఆ ఫండ్ పైన కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతదనమాట. సో, అప్పుడేంటంటే రిటర్న్స్ ఎక్కువొచ్చే అవకాశం ఉంటదంట. ఒకే వ్యక్తి ఎక్కువ సంవత్సరాలు అంటే స్టేబుల్‌గా ఉండి మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటే మంచి రిటర్న్స్ జనరేట్ చేసే కెపాసిటీ ఉంటుందనమాట.